గుంటూరు మిర్చి యార్డ్కు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో జగన్ మాట్లాడనున్నారు. మిర్చి ధరలు పడిపోవడంపై జగన్ నిరసన తెలియజేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని గుంటూరు మిర్చి యార్డుకు వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరి కాసేపట్లో మిర్చి రైతులతో మాట్లాడనున్నారు, వాళ్ళని పరామర్శించనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, ఈసీ అనుమతి నిరాకరిస్తూ మిర్చి యార్డుకి చేరుకున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం మిర్చి యార్డులో పరిస్థితి ఎలా ఉంది? అలాగే 144 సెక్షన్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని రైతులను పరామర్శించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇరు పార్టీల నేతల పోటాపోటీ పరామర్శ ఏంటి, ఎలా ఉండబోతోంది? వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పరామర్శిస్తున్న పరిస్థితి. ఆయన వచ్చేటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అదే విధంగా కూడా రైతులు కూడా ఆయన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ఎమ్మెల్సీ కోడ్ అయితే మాత్రం ప్రస్తుతం అమల్లో ఉంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ డైరెక్షన్ ప్రకారం మాత్రం ఎటువంటి సభలు కానీ, సమావేశాలు కానీ, అదే విధంగా కూడా ఫ్లెక్సీలు కానీ, నినాదాలు కానీ చేయకూడనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వాటిని బేఖాతరు చేస్తూ కూడా ఇక్కడ ఇప్పుడైతే మాత్రం ఇక్కడికి రావడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ మిర్చికి సంబంధించిన రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులని మరింతగా కూడా ప్రభుత్వానికి తెలియజేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిర్చి యార్డుకి రావడం జరిగింది అని ఆ వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా అదే విధంగా కూడా మిర్చికి సంబంధించి మిర్చికి ధర ఒక్కసారిగా కూడా తగ్గిపోవడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రేటు రోజు రోజుకి తగ్గిపోతుంది ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే తేజ రకమైనటువంటి హై క్వాలిటీకి సంబంధించిన మిర్చి ఏదైతే ఉందో దాని రేటు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో రైతులైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం మనం రైతులతో మాట్లాడే సందర్భంలో వాళ్ళైతే మాత్రం తాము అప్పులు పాలైపోయామని, ఈ రేట్లకైతే తాము వ్యవసాయం చేయలేమని, వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లేదా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి మిర్చి యార్డుకి రావడం జరిగింది. మిర్చి యార్డుకి వచ్చేటువంటి సందర్భంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఆయన వచ్చేటువంటి సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కూడా పోలీసులు అయితే వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి. వాళ్ళు కూడా వచ్చి ఇదే సందర్భంలో రైతులను పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిన సందర్భంలో వాళ్ళనైతే మాత్రం అడ్డుకున్నటువంటి పరిస్థితి కనుక ప్రధానంగా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా రైతుల నుంచి మాత్రం కొంత హర్షమైతే వ్యక్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి అంటే ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ కూడా ఈ రేట్ల ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడంతో ఒక్కసారిగా కూడా జగన్మోహన్ రెడ్డి రావడంతో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం ధరలు స్థిరీకరణ చేస్తుందనేటువంటి నమ్మకం అయితే వీళ్ళల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఈ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటన, అదేవిధంగా కూడా ఆయన మిర్చికి సంబంధించినటువంటి రైతులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అసలు ఈ రేటు తగ్గడం వలన ఏ విధంగా నష్టపోయారు, ఏమిటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. గతంలో అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మిర్చికి సంబంధించిన రైతులు అయితే మాత్రం ధరలు అయితే బాగా ఉన్నాయి, ధరలు ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడైతే మాత్రం ధరలు అయితే ఒక్కసారిగా కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో మాత్రం వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ గుంటూరు మిర్చి యార్డుకి కేవలం ఆ ఏపీకి సంబంధించినటువంటి చోట్ల నుంచి కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మిర్చి తరలి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏషియాలో అతి పెద్ద మిర్చి యార్డు ఇది. ఈ మిర్చి యార్డులో ప్రతిరోజు కూడా 1,00,000 క్వింటాల పైగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ మిర్చి యార్డుకి అత్యంత పేరు, దానికి కూడా గుంటూరు మిర్చి అనేటప్పటికీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాగే ఇక్కడ పండించిన పంటకైతే మాత్రం గతంలో అయితే మంచి రేటు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం రేటు పడిపోయినటువంటి పరిస్థితి. ఈ రేటు పడిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద మాత్రం సర్వత్రా కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఒక ఈ మిర్చికి సంబంధించినటువంటి రేట్లు పడిపోయిన సందర్భంలో ప్రభుత్వం కూడా కలగజేసుకొని
ధరల స్థిరీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ చేయలేదని రైతులైతే మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మైక్ ద్వారా అయితే మాత్రం అనౌన్స్మెంట్ కూడా చెబుతూ ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా కూడా ఇది ఏదైతే ఈ ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది కాబట్టి ఇక్కడికి ఎక్కడ సభలు సమావేశాలు రాజకీయ సమావేశాలు జరగకూడదని ఒక పక్కన అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరినీ కూడా ఆయన అయితే పరామర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంటి ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి నల్గొండ నుంచి ఖమ్మం నుంచి అదేవిధంగా కూడా ప్రకాశం జిల్లా నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు అందరినీ కూడా పరామర్శించి వాళ్ళతో గిట్టుబాటు ధరలు లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రెస్ అడ్రస్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్కి రావడంతో మాత్రం ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మిర్చి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆందోళనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ మిర్చికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆయన తీసుకున్న తర్వాత అయితే మాత్రం కంపల్సరీగా కూడా కొంత రిలాక్సేషన్ వస్తుంది. అదే కూడా ధరల స్థిరీకరణ అయితే జరుగుతుంది. మిర్చి ధరలు అయితే పెరిగేటువంటి అవకాశం ఉందని మాత్రం రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులైతే మాత్రం ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కొంత స్వస్థత చేకూరుతుంది అనేటువంటి ఈ విధానంగా అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మిర్చికి సంబంధించి పంట బాగా పండటం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మిర్చి పంట బాగా పండింది. కానీ ఎగుమతులు అయితే అంతగా లేనటువంటి పరిస్థితి. ఎగుమతులు లేకపోవడం వల్లనే మిర్చి ధరలు అయితే పడిపోయిన పరిస్థితి అయితే కనపడింది. ఇప్పుడు ఇటువంటి ఈ సందర్భంలో ప్రధానంగా కూడా ఎగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగుమతి సుంకాలను కనుక తగ్గించినట్లయితే మాత్రం ఏదైతే ఈ మిర్చి ధరలు అయితే మాత్రం కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రధానంగా మరొక హాఫ్ అన్ అవర్ లో అంటే మరొక 15 లేదా 20 నిమిషాలు అయితే మిర్చి రైతుతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లోపల మిర్చి ఆట. ఆ తర్వాత ఆయన అయితే ప్రశ్న అడ్రస్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ.